మనం వివేకులమైతే ఈ ఫోన్ ద్వారా వ్యాపారాలు చేయొద్దండి. అసలు ఒక వస్తువు ఏదైనా కొనాలి అని ఉంటే అంతగా ఆ వాంఛ పీడిస్తే అది అవసరమైతే బల్ల మీద వచ్చిన తోక పుస్తకం లాంటిది పెట్టి అక్కడ రాయాలి. ఒక వారం రోజులు పోయాక మళ్ళీ ఆలోచించాలి. అప్పుడు కూడా అవసరం అనిపిస్తే మంచిది, ఇంకొక వారం వాయిదేవి పర్వాలేదు, కొంపలంటూ పో. 15 రోజులు అయ్యేసాక నేను చెబుతున్నానండి అనుభవం మీద, ఆ కోరికే ఉండదమ్మా, మీకు 10,000 మిగిలే అనుమానం ఏమీ లేదు. ఇక్కడ బుద్ధికి తోచగానే చేసేయకూడదండి. ఇది కూడా మనిషి మనస్సు చాలా మాయ చేస్తుంది. మన ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది, మనకి చూడగానే అనిపిస్తుందండి ఖచ్చితంగా. ఆ కోరికను కాస్త వాయిదా వేసామనుకోండి, కనీసం ఒక గంట వాయిదా వేయండి అనిపించదు. అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ఒక వారం అయ్యాక ఎందుకు ఉన్న కుర్చీలే ఎక్కువ, మళ్ళీ అది ఎందుకు అన్నాం. ఎంత కలిసి వచ్చింది? 25,000 కలిసి వచ్చింది. ఇప్పుడు ఏమైంది దరిద్రం? ఇదివరకు కూడా ఈ కోరికలన్నీ ఉన్నాయి, మాకందరికీ ఈ లౌల్యాలు ఉన్నాయి, కానీ మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, రెండో శనివారం సెలవు వాయిదా, మన్నాడు ఆదివారం వాయిదా,